మిస్సైల్ ను భారత్ ధ్వంసం చేసింది. చైనా నుంచి పాక్ కొనుగోలు చేసిన HQ-9 క్షిపణి రక్షణ వ్యవస్థను భారత్ నిర్వీర్యం చేసింది. రావల్పిండి క్రికెట్ స్టేడియంపై భారత్ డ్రోన్ అటాక్ చేసింది. రావల్పిండి, సియాల్కోట్, కరాచీ, లాహోర్లలో డ్రోన్లతో దాడికి దిగింది. పాకిస్తాన్ మిస్సైల్ ను భారత్ ధ్వంసం చేసింది. చైనా నుంచి పాక్ కొనుగోలు చేసిన HQ-9 క్షిపణి రక్షణ వ్యవస్థను భారత్ నిర్వీర్యం చేసింది. రావల్పిండి క్రికెట్ స్టేడియంపై భారత్ డ్రోన్ అటాక్ చేసింది. రావల్పిండి, సియాల్కోట్, కరాచీ, లాహోర్లలో డ్రోన్లతో దాడికి దిగింది. పూర్తి సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ రాజేందర్ లైవ్ లో అందిస్తారు. రాజేందర్, చైనా ఇంకా ఇప్పటికీ కూడా పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తూనే ఉంది. అండ్ చైనా నుంచి పాకిస్తాన్ కొనుగోలు చేసి ప్రయోగించిన మిస్సైల్ ని కూడా ఇప్పుడు భారత్ ధ్వంసం చేసిన నేపథ్యంలో ఇప్పటికైనా పాక్ ఏమైనా వెనక్కి తగ్గే అవకాశాలు ఉన్నాయా? లేదు ఆపరేషన్ సింధు 2.0 కూడా మరికొద్ది కాలంలోనే అండ్ మరికొద్ది గంటల్లో కూడా ప్రారంభించవచ్చు అని అనుకుంటున్నారు కేంద్రం నుంచి. సో ఇటువంటి మెసేజ్ నేపథ్యంలో వెనక్కి తగ్గే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? మొత్తానికైతే ప్రస్తుత పరిస్థితి చూసినట్టయితే మరోసారి పాక్ గట్టి బుద్ధి చెప్పాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టు కూడా తెలుసు. దీనికి సంబంధించి త్రివిధ దళాధికారులు కూడా దీనికి సంబంధించి ఒక స్కెచ్ వేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. ప్రధానంగా ఏదైతే పాకిస్తాన్ మన దేశంపై క్షిపణితో దాడులు చేసే ప్రయత్నం చేస్తుంది, దీంట్లో ప్రధానంగా చైనా నుంచి కొనుగోలు చేసినటువంటి HQ-9 క్షిపణిని మన భారతదేశంపై ప్రయోగించేందుకు సిద్ధపడిన నేపథ్యంలో దాన్ని విజయవంతంగా గగనతలంలోనే మన భద్రతా బలగాలు తిప్పికొట్టాయి, దాన్ని ధ్వంసం చేశాయి. అదేవిధంగా ప్రధానంగా రావల్పిండి, సియాల్కోట్, కరాచీ, లాహోర్ ఇలాంటి ప్రాంతాలలో భారత్ డ్రోన్లతో వారిపై ఇప్పటికే గట్టి బుద్ధి చెప్పేందుకు ప్రయత్నిస్తుంది. లాహోర్లో ఉన్నటువంటి క్రికెట్ స్టేడియం, రావల్పిండి ఉన్నటువంటి క్రికెట్ స్టేడియంపై కూడా డ్రోన్లతో భారత్ విరుచుకుపడుతున్న సందర్భంలో ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అంటే మొత్తానికి కవింపు చర్యలు ఇంకా తీవ్రం చేసేలా ఒకవైపు సరిహద్దు నియంత్రణ రేఖ వైపు ఉన్నటువంటి ప్రాంతాల్లో భారత్ బలగాలపై దాడులు చేస్తూనే మరోవైపు ఇలాంటి క్షిపణులు కూడా ప్రయోగించే ప్లాన్లో పాకిస్తాన్ ఉన్నట్టు మనకు తెలుసు. దీనికి సంబంధించి యాంటీ డ్రోన్ సిస్టంతో ఎప్పటికప్పుడు భారత బలగాలు పసిగట్టి వాళ్ళు చేసేటువంటి కుటిల యత్నానికి చుక్కలు చూపించే విధంగానే భారత్ వైమానిక దళం కానీ ఆర్మీ కానీ ఇప్పటికే స్పందిస్తుంది. మరోవైపు నేవీ పరంగా కూడా ఎప్పటికప్పుడు వారి యొక్క సరిహద్దు ప్రాంతాలని పర్యవేక్షిస్తూ యుద్ధం వచ్చినా కానీ తట్టుకునే అంటే వారి చేసేటువంటి కుట్రల యత్నాలు తిప్పికొట్టేందుకు కూడా నేవీ కూడా రెడీగా ఉంది. అంటే ఎప్పుడైతే పాకిస్తాన్ ఇప్పుడు మనం చెప్పినటువంటి రావల్పిండి అదేవిధంగా క్రికెట్ స్టేడియంతో భారత్ డ్రోన్ల సాయంతో వాటి మీద దాడులు చేస్తే మనకు తెలుస్తుంది. మిగతా ప్రాంతాల్లో కూడా క్షిపణులు వంటి ఆయుధాలు ఉపయోగిస్తూ వారికి బుద్ధి చెప్పే ప్రయత్నంలోనే భారత బలగాలు సిద్ధంగా ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. అంటే మొత్తానికి యుద్ధం లేకుండా కానీ పాకిస్తాన్కి సంబంధించి ఆర్మీ బలగాలు కానీ ఇలాంటి క్షిపణి బలగాలు కానీ ఇప్పటికే గట్టి బుద్ధి చెప్పింది. ఒక చర్యతోనే పాకిస్తాన్ ఉన్నటువంటి 9 ఉగ్రస్థావరాలు మొత్తం కూడా ధ్వంసమైన నేపథ్యంలో తదుపరి లక్ష్యాలు కూడా భారత్ ముందు ఉన్న వాటి మీద స్కెచ్ వేస్తున్న మనకు తెలుస్తుంది. ఇక ప్రధానంగా
పాకిస్తాన్ వేసేటువంటి ఎత్తుగడలకు బుద్ధి చెప్పే విధంగానే భారత్ బలగాలు కూడా సిద్ధమైన మనకు తెలుస్తుంది. కొన్ని ఆర్మీ స్థావరాలపై కూడా భారత్ డ్రోన్ల సహాయంతో ఇప్పటికే దాడులు చేసినట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. అంటే మొత్తానికి కూడా ఏదైతే భారత్ కవ్వింపుల చర్య పాల్పడుతుందో దానికి ధీటుగానే గట్టి బుద్ధి చెప్పే ప్రయత్నంలోనే భారత బలగాలు ఉన్నట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. శ్రీదేవి. రైట్ రాజేందర్, థ్యాంక్ యూ.